నేను మీ సునీల్ కుమార్ గాజుల. అలలు లేని సముద్రము అందంగా ఉండదు. కలహాలు, కష్టాలు, బాధలు, ఒడిదుడుకులు లేని జీవితం కూడా పరిపూర్ణము కాదు కదా. ఒకసారి ఆలోచించే ప్రయత్నం చెయ్యి. ఈ సృష్టి ప్రతి సందర్భంలో నీకు ఏది కావాలో అది ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటుందట. కాకపోతే కొంచెం ఓపికగా ఉండే ప్రయత్నం చేయాలి. ఎందుకు అనంటే ఆ సృష్టికి తెలుసు నీకెప్పుడు ఏది రావాలో అని. చాలా సందర్భాల్లో చాలామంది అనుకుంటూ ఉంటారు, నేను ఇంత కష్టపడుతున్నా కానీ నాకు అనుకున్నవన్నీ జరగడం లేదు. నేను అది కొనుక్కోవాలనుకున్నాను, ఇది కొనుక్కోవాలనుకున్నాను, దాని ద్వారా అది రావడం లేదు, ఇది రావడం లేదు అని బాధపడుతూ ఉంటారు. కానీ ఒకసారి ఆలోచించే ప్రయత్నం చేయి. కొంతమంది అవి కొనుక్కోవడం ద్వారా ఇబ్బందుల పడ్డ వాళ్ళు ఉన్నారు. కొంతమంది అయితే ప్రాణాలను కూడా కోల్పోయిన వాళ్ళు కూడా ఉన్నారు కదా. మరి అలా నీకు అవి లేవు అది రావట్లేదు అని బాధపడుతూ కూర్చున్నంత కాలం నీకు ఆ బాధనే ఉంటుంది కదా. కానీ కొంచెం జాగ్రత్తగా ఆలోచించే ప్రయత్నం చేయి. ఎప్పుడో నీకు ఏది రావాలో అది ఆ సృష్టి ఇస్తూ ఉంటుంది. పిల్లోడి ఇంట్లో జలుబులేసి జ్వరం వచ్చి ఏడుస్తూ ఉంటే ఐస్ క్రీమ్ కావాలి అని అడిగితే ఇస్తారా మీరు? ఇవ్వరు. ఎందుకు అనంటే ఇంకా దాని ద్వారా ఇబ్బంది వస్తుంది అనే కదా. అలాగే నీ జీవితంలో కూడా నీకు ఎప్పుడు ఏది ఇవ్వాలి అనేది ఆ సృష్టికి తెలిసే ఉంటుంది. కానీ ఒక్క విషయం మాత్రం గుర్తుపెట్టుకునే ప్రయత్నం చెయ్యి. నువ్వు ఏది సృష్టికి ఇస్తూ ఉంటావో అదే నీకు తిరిగి ఇస్తూ ఉంటుంది. అంటే నువ్వు మంచి చేస్తూ ఉంటే నీ జీవితంలో మంచి జరుగుతూ ఉంటుంది. ఎదుటి వ్యక్తి ఇబ్బంది పడాలని కోరుకుంటే ఎక్కువగా నీకే ఇబ్బంది జరుగుతూ ఉంటుంది.